యా సో నెక్స్ట్ టాపిక్ ఏమున్నాయో చూద్దాం సరే ఫాంట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇది రెఫరెన్స్ కింద కింద తీసుకుంటే బార్డర్స్ ఉంటుంది బార్డర్ ఒకటి చూద్దాము బార్డర్ రేడియస్ చూద్దాము ఓకేనా అండ్ కలర్ పికర్స్ ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో సో నేనేం రాస్తున్నా అంటే ఇక్కడ బార్డర్ ఒకటి ఉంటుంది బార్డర్ ప్రాపర్టీస్ ఉంటుంది ఓకే బార్డర్ విడ్త్ బార్డర్ స్టైల్ బార్డర్ కలర్ బార్డర్ రేడియస్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ సిఎస్ఎస్ కి నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా బార్డర్ డాట్ HTML అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా అందులోపల నేను ఒక డివ్ క్లాస్ తీసుకుంటున్నా ఓకే డివ్ క్లాస్ తీసుకొని మనం నేను ఏం చేస్తున్నా ఇందులో పి అనే ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను ఓకే పికి పి ట్యాగ్ తీసుకొని బార్డర్ స్టైల్స్ అనేది చూస్తున్నాం ఓకే ఎన్ని రకాలుగా ఉంటాయో ఒకసారి చూద్దాం ఇంకొక ఇంకొక పి ట్యాగ్ తీసుకుంటున్నా దీనికేమో క్లాస్ వచ్చేసి డెమో అని ఇస్తున్నా డెమో 1 ఇస్తున్నా దీనికేమో క్లాస్ వచ్చేసి ఓకే డెమో 2 అని ఇస్తున్నా ఇక్కడ నేను ఒక స్టైల్ ట్యాగ్ రాస్తున్నా స్టైల్ ట్యాగ్ డెమో 1 డెమో 2 రాస్తున్నా ఇప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం మనకి ఏమేమి ఓకే దీనికేమో బార్డర్ ఏమి ఇచ్చాను బార్డర్ ఈక్వల్ టు 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇచ్చాను దీనికి ఏమి ఇచ్చాను బార్డర్ ఈక్వల్ టు 2 పిక్సెల్ డాష్డ్ బ్లూ ఇచ్చాను అసలు బార్డర్ అంటే ఏంటి బార్డర్ ఎలా అప్లై చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం ఈ పీ కాకుండా నేను ఒక డివ్ తీసుకుంటున్నా ఓకే డివ్ సో నా దగ్గర 2 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకటేమో డెమో 1 ఉంది ఇంకోటేమో డెమో 2 అనేది రెండు రెండు ఉన్నాయి అనమాట రెండు దానిలకి నేను సిఎస్ఎస్ అప్లై చేయాలి ఓకే దానికి ఎలా అప్లై అవుతుంది చూద్దాం ఓకే నేను టెస్టింగ్ కోసం డివ్ కి విడ్త్ హైట్ తీసుకొని ఒక మార్జిన్ 10 పిక్సెల్ తీసుకుంటున్నాను 200 పిక్సెల్ ఇట్లా సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బార్డర్ ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయో ఒకసారి ఎక్స్పోర్ట్ చేద్దాం బేసిక్ బార్డర్ ప్రాపర్టీస్ ఇక్కడ చూసాక బార్డర్ నాకు ఏమైపోయింది బార్డర్ ఇవ్వడం వల్ల నాకు రెడ్ కలర్ బార్డర్ ఇవ్వడం వల్ల ఇట్లా బ్లూ కలర్ అనేది అప్లై అయిపోయింది ఓకే సో నేను ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేసినాను ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఓకే ఇన్స్పెక్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఒక డివ్ ఉంది 2 డివ్స్ ఉన్నాయి నాకు ఫస్ట్ డివ్ సెకండ్ డివ్ ఫస్ట్ డివ్ కి నేను బార్డర్ ఇచ్చాను బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇచ్చాను ఇది బార్డర్ ఇచ్చేయాలి దాంట్లో ఇవి ఇవ్వాలి 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేది దాని సింటాక్స్ అనమాట ఎన్ని పిక్సెల్స్ కావాలి ఎలా ఉండాలి డాష్డ్ సాలిడ్ ఎలా ఉండాలి దాన్ని రెడ్డా కాదని మనకు ఇవ్వాలి నెక్స్ట్ చూద్దాం బార్డర్ 2 పిక్సెల్ డాష్డ్ బ్లూ ఇచ్చాను సో నాకు 2 పిక్సెల్ డాష్డ్ బ్లూ ఇస్తుంది అంటే మనం బార్డర్ ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు ఎన్ని పిక్సెల్ ఉండాలి బార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ నేను 1 పిక్సెల్ ఇచ్చాను 0 పిక్సెల్ ఇస్తే నాకు వెళ్ళిపోయింది 1 పిక్సెల్ ఇస్తే ఉంది దానికి ఓకేనా సాలిడ్ ఇచ్చాను ఓకే అంటే రెడ్ ఇచ్చాను ఒకవేళ నేను పిక్సెల్ పెంచాను అనుకో 1 పిక్సెల్ బదులు 2 పిక్సెల్ 3 పిక్సెల్ ఇస్తాను కానీ నాకు ఇక్కడ బార్డర్ అయితే పెరిగిపోతా ఉంటుంది అనమాట క్లియరా ఓకే అంటే ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు నాకు మనకి నచ్చిన కలర్ ని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట బార్డర్ క్లియరా మనకు ఏదైనా బట్ బేసిక్ గా గుర్తుపెట్టుకుంటే బార్డర్ కి ఎలా స్టైల్స్ ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలన్నమాట బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ ఇట్లా ఓకేనా ఇక్కడ నేనేం ఇచ్చాను బార్డర్ 2 పిక్సెల్ డాషెడ్ బార్డర్ ఓకేనా ఇప్పుడు ఫర్ డాష్ ఇచ్చాను అంటే నాకు ఏమైపోయింది 2 పిక్సెల్ ఉండాలి డాష్ ఉండాలి అండ్ కలర్ వచ్చేసి బ్లూ ఉండాలి అలా మనం బార్డర్స్ అనేది ఏదైనా అప్లికేషన్స్ కి రాయాలంటే ఇలా రాస్తాం ఇక్కడ దాకా క్లియర్ ఏమైనా డౌట్ ఉందా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ ప్రాపర్టీస్ చూద్దాం ఓకేనా ఇది క్లియరా వాళ్ళు యా ఇప్పుడు నేను బార్డర్ కి మనం మనకు తెలియదు బార్డర్ కి ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ మనకు తెలియదు అనుకో ఇక్కడికి వచ్చేసి బి అని టైప్ చేయగానే బార్డర్ అని టైప్ చేయగానే ఓకేనా ఇక్కడ చూడండి బార్డర్ ఐఫోన్ అని టైప్ చేయగానే మనకి ఎన్ని వచ్చాయి ఇన్ని రకాలుగా వచ్చాయి నాకు ఓకేనా ఇవన్నీ వచ్చాయి బార్డర్ బాటమ్ కలర్ బార్డర్ టాప్ కలర్ బార్డర్ ఇమేజ్ బార్డర్ ఇన్లైన్ కలర్ మొత్తం అన్ని వచ్చేసినాయి బార్డర్ రిలేటెడ్ ఇన్ని రకాలు ఉన్నాయి ఓకేనా బార్డర్ లెఫ్ట్ స్టైల్ ఓకే బార్డర్ రైట్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే డైలీ మనకు ఒకేసారి కాకపోయినా మనం ఎప్పుడైనా అప్లికేషన్ మన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి బార్డర్ ఇచ్చాను కానీ బార్డర్ నాకు వద్దు అనుకుంటే నేను 0 ఇచ్చేసాను అప్పుడు నాకు ఏమైపోయింది బార్డర్ బాటము వెళ్ళిపోయింది అలాగే మనకు బార్డర్ లెఫ్ట్ నాకు వద్దు అనుకుంటే బార్డర్ లెఫ్ట్ వచ్చేసి 0 ఇచ్చేసాను అప్పుడు నాకు ఏమైపోయింది వెళ్ళిపోయింది బార్డర్ టాప్ నాకు వద్దు బార్డర్ అయిపోయి టాప్
జీరో వచ్చేసారు నాకు వెళ్ళిపోయింది. ఓన్లీ నాకు రైట్ సైడ్ మాత్రమే వచ్చేసింది. అర్థమైందా? సో ఇలా అన్నమాట. ఇంకొకటి ఏంటి, బార్డర్ స్టైల్. ఓకే, బార్డర్ స్టైల్ ఏమొచ్చింది చూడు ఒకసారి. డాష్ ఇచ్చాను, ఓకే, గ్రూవ్ ఇచ్చాను, డబుల్ ఇచ్చాను, ఇట్లా ఇచ్చాను. సో బార్డర్ స్టైల్ అనేది ఒక ప్రాపర్టీ. ఏ స్టైల్ ఆఫ్ బార్డర్ నీకు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు బార్డర్ ఇదంతా ఇలా ఉంది, కానీ ఫస్ట్ టైం నేను ఏమి ఇచ్చాను, డాష్ ఇచ్చాను. తర్వాత నేను బార్డర్ స్టైల్ మారుస్తున్నా, గ్రూవ్ అని ఇస్తున్నా. గ్రూవ్ ఇచ్చినప్పుడు ఏమైపోయింది, ఇలా అయిపోయింది. సో మనకి ఏమేమి ఉన్నాయి బార్డర్ స్టైల్స్ అంటే, డాష్డ్ ఉంటుంది, డాటెడ్ ఉంటుంది, డబుల్ ఉంటుంది, గ్రూవ్ ఉంటుంది, ఓకే, హిడెన్ ఉంటుంది. హిడెన్ అంటే మనకు చూపించదు అనమాట. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సాలిడ్ అంటే నార్మల్. సో బార్డర్ బార్డర్ 2 పిక్సెల్ డాష్డ్ బ్లూ డైరెక్ట్ ఇలా ఇవ్వచ్చు. బార్డర్ స్టైల్ మనకు కావాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా బార్డర్కి ఏమున్నాయి చూద్దాం. బార్డర్ బార్డర్ విడ్త్ ఉంది, మీడియం ఉంది, థిక్ ఉంది, థిన్ ఉంది, ఓకేనా, ఇన్ఫినిట్ ఉంది. అండ్ ఇన్ఫినిట్ అంటే పేరెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ రిలేటెడ్ వస్తాయి అనమాట. క్లియరా? సో ఈ డిఫాల్ట్ బార్డర్ విత్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. మనం మోస్ట్లీ ఇవే వాడతాం. బార్డర్ 2 పిక్సెల్ మనకి ఎంత కావాలి, 1 పిక్సెల్ కావాలా, 2 పిక్సెల్ కావాలా, ఇవి వాడతాము. బార్డర్ బాటమ్ మనకు వద్దనుకున్నప్పుడు ఇవి తీసేస్తాం. బార్డర్ బాటమ్ లెఫ్ట్, బార్డర్ టాప్, ఇవి మనం తీసేస్తాం అనమాట. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బార్డర్ బాటమ్ అనేది ఎప్పుడు కావాలి అన్నప్పుడు మీకు ఒక యూస్ కేస్ చెప్తాను. ఓకే, నాకు డివ్ ఉంది. ఓకే, డివ్ లోపల నేను ఒక స్పాన్ తీసుకున్నా. ఓకే, స్పాన్ తీసుకున్నా. స్పాన్ లో జస్ట్ టెస్టింగ్ కోసం ఫోమ్ అనేది ఇస్తున్నా. ఓకే, రియల్ టైమ్ లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫోమ్, కాంటాక్ట్స్, ఫోమ్, కాంటాక్ట్, ఓకే, కాంటాక్ట్స్ అండ్ అబౌటర్స్ అనేది నేను తీసుకోవడం. ఓకే, ఇప్పుడు ఒక డివ్ లోపల 3 ఉన్నాయి కాబట్టి నేను టెస్టింగ్ కోసం ఇక్కడ ఏం రాస్తున్నా, స్పాన్ అనే దానికి, ఓకే, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని ఉంటుంది. ప్యాడింగ్ మార్జిన్ ఇస్తున్నా. ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం ఒకసారి మనం అప్లై చేసినప్పుడు. హోమ్, కాంటాక్టర్స్, అబౌటర్స్ అనేది వస్తుంది. ఈ డివ్ కి పెడుతుంది కాబట్టి బై డిఫాల్ట్ ఇది వస్తుంది. డివ్ విత్ తీసేసానికి నాకు క్లియర్ గా ఇలా వస్తుంది. ఓకే, సో స్పాన్ కి ఇన్లైన్ బ్లాక్ 10 పిక్సెల్, బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ తీసుకున్నా. సో ఈచ్ దానికి ఇలా వచ్చేసినాయి స్పాన్ అంటే. Okay? నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్యాడింగ్ తీసేస్తున్నా, బార్డర్ తీసేస్తున్నా, మార్జిన్ తీసేస్తున్నా. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఈచ్ స్పాన్ కి నాకు ఓన్లీ హోమ్ దగ్గరనే నేను కలర్ వచ్చేసి బ్లాక్ ఉంది కదా, ప్యాడింగ్ ఇచ్చేస్తున్నా. ఓకే, ప్యాడింగ్ ఇచ్చేస్తున్నా. నాకు బార్డర్ లెఫ్ట్ ఒకటే కావాలి, బార్డర్ ఐఫోన్, ఓకే, లెఫ్ట్ ఒకటే వేయాలి. లెఫ్ట్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ సంథింగ్ గ్రీన్ ఏదో సంథింగ్ ఇస్తుంది, సాలిడ్ గ్రీన్ అని ఇస్తుంది. ఓకే, ఈ ట్యూబ్ మొత్తానికి నేను ఏం చేస్తున్నా, స్పాన్ కి బ్యాక్గ్రౌండ్ సమ్ అలా చూస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఏం అప్లై అయిపోయింది, స్టైల్ అనేది నీట్ గా వచ్చిందా లేదా? క్లియరా వాళ్ళు? బార్డర్ లెఫ్ట్ ఎప్పుడు వాడాలనేది క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇందులో? యా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ తీసుకో అంటే మనకు బై డిఫాల్ట్ స్పాన్ కి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు. ఓకేనా? ప్యాడింగ్ ఉంది, బార్డర్ ఉంది, బార్డర్ లెఫ్ట్. ఇప్పుడు నాకు బార్డర్ లెఫ్ట్ మాత్రమే ఇచ్చాను. నేను ఫుల్ బార్డర్ ఇచ్చాను అనుకో, ఇక్కడ బార్డర్ 1 పిక్సెల్, ఓకే, సాలిడ్ రెడ్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు నాకు ఏమైపోతుంది, మొత్తం అన్ని చోట్ల రెడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే బార్డర్ లెఫ్ట్ నేను ఇక్కడ ఇచ్చినా కూడా అది కింద ఉన్న మెయిన్ బార్డర్ తో ఓవర్ రైడ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు బార్డర్ లోపల అన్ని కవర్ అయిపోతాయి. ఓకేనా? అందుకని ఇదంతా ఓవర్ రైడ్ అయిపోయింది. ఇది ఓవర్ రైడ్ కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ చూద్దాము. ప్రజెంట్ అయితే నేను ఇది ఇస్తున్నా, చెప్తాను ఇది క్లియర్ గా. ఓవర్ రైడ్ కాన్సెప్ట్స్ ఏంటంటే సార్ చెప్తాను. ఇప్పుడు எனக்கு ఎట్లా సినారీ వచ్చింది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక స్టైల్ రాసినాం అనుకోండి. ఏదైనా స్టైల్ రాస్తే కనుక బార్డర్ లెఫ్ట్ అనేది ఒక స్టైల్, దానికి మనం గ్రీన్ ఇచ్చాం. తర్వాత ఈ బార్డర్ అనే దాంట్లో 4 ఉంటాయి. అంటే బార్డర్ లెఫ్ట్ ఉంటుంది,
చూసానుక మనకి బార్డర్ లెఫ్ట్ ఉంటుంది, బార్డర్ రైట్ ఉంటుంది. ఓకేనా? బార్డర్ బాటమ్ ఉంటుంది, బార్డర్ టాప్ ఉంటుంది. మనం బార్డర్ లెఫ్ట్ ఆల్రెడీ ఇచ్చిన కనుక మళ్ళీ మనం కింద బార్డర్ ఇవ్వడం వల్ల ఈ బార్డర్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి అనమాట. బార్డర్ లెఫ్ట్, బార్డర్ బార్డర్ రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది దీంట్లో. ఓకేనా? బార్డర్ రైట్ ఉంటుంది, బార్డర్ బాటమ్ ఉంటుంది. సో మనము బార్డర్ లెఫ్ట్ కూడా ఇచ్చాం కాబట్టి ఇది ఇలా వస్తుంది. అదే మనము ఇక్కడ తీసేసి బార్డర్ లెఫ్ట్ అనేది ఇక్కడ తీసేసి నేను ఇక్కడ ఇచ్చాను అనుకో, కింద ఇక్కడ ఇచ్చాను అనుకోండి, బా ఓకే, నాకు ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేశాను, గ్రీన్ కలర్ వస్తుంది. నేను 2 పిక్సెల్ ఇవ్వకుండా నేను ఎక్కువ ఇస్తున్నాను. అంటే నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ నీకు రెండు యూస్ కేసెస్ రెండు చెప్తాను. సిఎస్ఎస్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్స్ లో సిఎస్ఎస్ ఓవర్ రైడింగ్ సేమ్ ఎలిమెంట్ అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేను రాసేటప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నా, ఓన్లీ బార్డర్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను, బార్డర్ లెఫ్ట్ ఇచ్చాను. బార్డర్ లెఫ్ట్ ఇస్తే నాకు ఫస్ట్ ఇది అప్లై అయిపోయింది, 1 పిక్సెల్స్ ఆల్రెడీ గ్రీన్ అనేది అప్లై అయిపోయింది. తర్వాత నేను బార్డర్ అప్లై చేస్తే ఓకే, బార్డర్ విల్ బి రెడ్ బికాస్ ఇట్ డిపెండ్ ఆఫ్టర్ బార్డర్ లెఫ్ట్. బార్డర్ లెఫ్ట్ తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇది నాకు వద్దు, బార్డర్ లెఫ్ట్ వద్దు, మళ్ళీ నాకు బార్డర్ ఇది ఇవ్వు అని మనం చెప్తున్నట్టు దాని మీనింగ్ అనమాట. అలా ట్రీట్ చేస్తుంది అది. ఇట్స్ ఓవర్ రైడ్ ది ప్రీవియస్ బార్డర్ ప్రాపర్టీ. అంటే ఫస్ట్ బార్డర్ లెఫ్ట్ అనేది అప్లై అవుతుంది, కానీ మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చెప్తాం, బార్డర్ ఈక్వల్ టు 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసరికి ఇది అప్లై అవ్వకుండా మనకి ఇది అప్లై అవుతుంది. మనం ఏంటంటే ఏదైనా ఒక సిఎస్ఎస్ రాసిస్తాం వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు, బార్డర్ లెఫ్ట్ ఇచ్చింటాం, కానీ మనకు వస్తలేదు, వేరేది వస్తుంది అని ఇనిషియల్ స్టేజ్ లో ఫ్రెష్ స్టేజ్ అనుకుంటాం. ఎందుకు, ఆల్రెడీ మనం ఇచ్చినాము, కానీ దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాపర్టీ అప్లై ఓవర్ రైడ్ అయిపోయింది. కావాలంటే మన టెస్టింగ్ కోసం ఇప్పుడు నేను బార్డర్ రైట్ అనేది నేను ఏదైనా ఇస్తున్నాను అనుకో, బార్డర్ రైట్ బ్లూ, గ్రీన్ ఏదో సంథింగ్ రెడ్, బ్లూ ఇచ్చాను. ఇప్పుడు నేను ఫస్ట్ నాకు ఏం అప్లై అయిపోయింది, బార్డర్ లెఫ్ట్ అప్లై అయిపోయింది. తర్వాత మళ్ళీ బార్డర్ మొత్తం రెడ్ అయిపోయింది. తర్వాత ఓన్లీ రైట్ మాత్రమే ఏమైపోయింది, బ్లూ అయిపోయింది. ఇప్పుడు మనకు డిస్ప్లే అయినప్పుడు ఇది కనుక యూజ్ చేస్తే కనుక ఓన్లీ బార్డర్ రైట్ మాత్రమే బ్లూ అయిపోతుంది. నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బార్డర్ వచ్చేసి టూ ఒక 4 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇస్తున్నా, వచ్చేసింది. మామూలుగా అయితే బార్డర్ లెఫ్ట్ ఇచ్చినాం, కానీ మనం బార్డర్ లెఫ్ట్ వద్దు, నెక్స్ట్ ప్రాపర్టీ అప్లై చేయమంటాం. కానీ నేను చేసిన బార్డర్ రైట్ వచ్చేసి ఒక్కదానికి మాత్రమే బార్డర్ రైట్ 2 పిక్సెల్ బ్లూ ఇస్తున్నా. అప్పుడు ఏమైపోయింది, నాకు బార్డర్ లెఫ్ట్ అప్లై అయిపోయింది, బార్డర్ మొత్తం మళ్ళీ రెడ్ అయిపోయింది. ఓన్లీ మళ్ళీ నెక్స్ట్ ఏమైపోయింది, బార్డర్ రైట్ వచ్చేసి 2 పిక్సెల్ ఇవ్వని నేను చెప్తున్నా. క్లియరా ఇక్కడ దాకా? ఓకే, మీన్స్ మనము సిఎస్ఎస్ఎస్ అనేది మనం రాసేటప్పుడు ఇలా రాసి ఉంటాం, కానీ మనం పెట్టామే బార్డర్ లెఫ్ట్ వస్తలేదు అని మనం అనుకుంటాం. కానీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదన్నమాట. క్లియరా? ఇది బార్డర్ లెఫ్ట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బార్డర్ అంటే ఏంటి, బార్డర్లు ఏమేమి ఉన్నాయి, బార్డర్ విడ్త్, హైట్, పిక్సెల్ ఎంత ఉండాలి, బార్డర్ పిక్సెల్ అనేవి మనం చూసినాము. నెక్స్ట్ బార్డర్ కి ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది అనమాట, బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ తీసుకుంటున్నా. ఓకే, బటన్ తీసుకుందాం. బటన్ సిఎస్ఎస్ అప్లై చేద్దాం. H1 అప్లికేషన్ బటన్స్. ఓకే, నేను తీసుకున్నాను. సి అప్లికేషన్ బటన్స్ లో నేను బటన్ వచ్చేసి బటన్ సబ్మిట్ ఒకటి తీసుకుంటున్నా, బటన్ క్యాన్సిల్ ఒకటి తీసుకుంటాను. ఓకే, ఈ బటన్ కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుంటాను. క్లాస్ వచ్చేసి సబ్మిట్. ఓకే, టైప్ ఆఫ్ బటన్ అని తీసుకుంటాం. దీనికి వచ్చేసి క్లాస్ వచ్చేసి ఓకే, క్లాస్ వచ్చేసి క్యాన్సిల్ బటన్ తీసుకుంటాం. ఇప్పుడు నేను స్టైల్స్ రాస్తున్నా. ఇప్పుడు మనం ఇంత ముందుకు బటన్స్ కి స్టైలింగ్ ఏం లేదు, జస్ట్ సబ్మిట్ బటన్ వచ్చేసి క్యాన్సిల్, రెండు డిఫాల్ట్ బటన్ వచ్చేసినాయి. కానీ స్టైల్ నేను ఏం రాస్తున్నా, డాట్ సబ్మిట్ బటన్ అని రాస్తున్నా, డాట్ క్యాన్సిల్ బటన్ అని రాస్తున్నా. ఓకే, ఇప్పుడు స్టైల్స్ ఎలా అప్లై అయితే చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియస్ ఇస్తలేను బార్డర్ రేడియస్ ఇస్తలేను నేను జస్ట్ ఏమేమి అప్లై చేసిన, గ్రీన్ కలర్ వైట్ బ్యాక్గ్రౌండ్, రెడ్ కలర్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాను, ఈ బటన్ కి ఏమి ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను,
కలర్ ఇచ్చాను, కలర్ వైట్ అని ఇచ్చాను అంటే ఈ లోపల ఉన్న టెక్స్ట్ వైట్ గా మారుతుంది. బార్డర్స్ ఏమొద్దు అని చెప్పాను. నేను బార్డర్స్ పెడితే బార్డర్స్ ఇలా ఉంటాయి. నాకు ఇప్పుడు చూసావా బార్డర్ నన్ను అనే ప్రాపర్టీ ఇప్పుడు వాడినా మనం ఆల్రెడీ బటన్ కి మనకు డిఫాల్ట్ గా ఒక బార్డర్ ఉంటుంది. అది మనకు వద్దని చెప్పడానికి బార్డర్ నన్ను ప్రాపర్టీ వాడాను. క్లియరా? అర్థమైందా? మనకు డిఫాల్ట్ గా బార్డర్ కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు ప్యాడింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వాడినాం? ఇప్పుడు మనకు నార్మల్ గా బటన్ అని రాస్తే అప్లికేషన్ లోపల నార్మల్ గా మనకు డిస్ప్లే అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది. బటన్ అనేది నార్మల్ గా ఇలా ఉంటుంది. అసలు నేను ఏం ప్రాపర్టీస్ ఇవ్వలేదు. ఎలా ఉందో చూద్దాం. బటన్ అనేది ఇలా ఉంది. ఈ క్యాన్సల్ కూడా నేను ఏం ప్రాపర్టీస్ ఏమి ఇవ్వలేదు. వితౌట్ సిఎస్ఎస్ ఎలా ఉంది చూడు, బటన్ ఇలా ఉంది. డిఫాల్ట్ గా బ్రౌజర్ మనకు బటన్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో నేను సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఫస్ట్ నేను కొంచెం ప్యాడింగ్ ఇచ్చాను. ప్యాడింగ్ ఇస్తే బటన్ ఇలా వచ్చేసింది. క్లియరా? ఇప్పుడు నాకు బార్డర్ వద్దనుకుంటున్నా, సో నేను బార్డర్ నన్ను పెట్టేస్తున్నా. బార్డర్ నన్ను పోయింది. ఇప్పుడు చూడు లుక్ అండ్ ఫీల్ ఎలా వచ్చిందో. నేను సమ్ డిఫరెంట్ కలర్ ఇచ్చాను. కలర్ ఇవ్వడానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నా, అంటే కలర్ ఇచ్చుకున్నా. సో నాకు ఈ ప్రాపర్టీస్ అనేవి నాకు దీంతో పాటు బటర్ మీద హోవర్ చేసినప్పుడు కర్సర్ రావాలి కాబట్టి కర్సర్ పాయింటర్ అని పెట్టుకున్నా. కర్సర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పాయింటర్ అంటే ఇక్కడ చూసాక నువ్వు ఇక్కడ హ్యాండ్ సింబల్ వస్తుంది చూడు, అది వచ్చేసి కర్సర్ ప్రాపర్టీ అన్నమాట. పాయింటర్ అన్నది ఈ కర్సర్ ప్రాపర్టీలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. రీసైజ్ ఒకటి, సెల్ ఒకటి, కాలం రీసైజ్, అట్లా మనం మొత్తం చెక్ చేయాలి. కాలం రీసైజ్ అంటే ఒక్కోసారి మనం ఏదైనా ఇట్లా ఇలా వస్తుంది అన్నమాట. ఇట్లా డ్రాగ్ చేయడానికి యూజ్ చేసేది కాలం రీసైజ్. ఓకే, టేబుల్స్ లో రీసైజ్ చేయడానికి. నెక్స్ట్ సెల్. ఓకే, కాపీ కావాలనుకో, మనం ఏదైనా కాపీ చేయాలని వచ్చినప్పుడు కాపీ కమాండ్ వస్తుంది. అట్లా మనకు డిఫరెంట్ ఉంటాయి. మోస్ట్లీ మనం వాడేది పాయింటర్ వాడతాము, ఇంకా డిఫాల్ట్ వాడతాం అనమాట. పాయింటర్ వాడినప్పుడు క్లిక్ చేయి, ఇక్కడ క్లిక్ చేయని యూజర్ చూపిస్తుంది. ఇది మనం ఎక్కడంటే ఏ హెచ్ఎఫ్ దగ్గర అట్లాంటి కేసెస్ లో దీన్ని ఎక్కువ వాడుతుంటాం అనమాట. సో కర్సర్ వచ్చేసి ఇది. ఇప్పుడు బార్డర్ రేడియస్ అనేది ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. ఇది నాకు చూసానంటే స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది, అంటే రెక్టాంగిల్ ఫార్మాట్ లో ఉంది. నాకు దానికి రేడియస్ కావాలనుకుంటున్నాక 4 పిక్సెల్ ఇచ్చేసాం అనుకో, నాకు బార్డర్ రేడియస్ అనేది అప్లై అయిపోయింది. క్లియరా వాళ్ళు? ఓకే, అలా బార్డర్ రేడియస్ వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏముంది చూద్దాం. బార్డర్ రేడియస్ కి ఇప్పుడు నేను ఒక డివ్ క్లాస్ తీసుకుంటున్నా. డివ్ క్లాస్ తీసుకుంటున్నా. డివ్. ఓకే, క్లాస్ వచ్చేసి నెస్టెడ్ సిఎస్ఎస్ కంటైనర్ తీసుకుంటాం. సంథింగ్ సర్కిల్ కంటైనర్ తీసుకుంటాం. సర్కిల్ కంటైనర్. ఓకే. ఓకే, ఇక్కడ నేను ఒక స్కాన్ తీసుకొని సర్కిల్ తీసుకొని ఇక్కడ నేను ఒక ప్లస్ ఐకాన్ పెడుతున్నా. సి ఎట్లా డిస్ప్లే అవుతుందో చూద్దాం ఒకసారి. సిఎస్ఎస్ అంటే తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే కనుక నాకు డివ్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీనికి ఏమంటున్నా ఇక్కడ ప్రాపర్టీ బార్డర్ ఐఫోన్ రేడియస్ 50 పిక్సెల్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఎలా అయిపోయింది, ఇది సర్కిల్ లాగా అయిపోయింది. అర్థమైందా? క్లియర్ వాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నది. నేను బార్డర్ రేడియస్ ఇస్తే 50 పిక్సెల్, బార్డర్ 1 పిక్సెల్, సాలిడ్ గ్రే. ఓకే, ఎలా వచ్చింది చూడండి. నాకు ఇదంతా పారాబోలిక్ షేప్ లో కావాలంటే పారాబోలిక్ షేప్ లో వచ్చేసింది. ఓకేనా? ఇది అవుటర్ లేయర్ ఇలా వచ్చింది, ఇన్నర్ లేయర్ స్పాన్ అనేది ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి విడ్త్ వచ్చేసి 10 పిక్సెల్ ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? మనకు అప్లికేషన్స్ లో ఎలా అడుగుతారో మనకు తెలియదు. డివ్ అనేది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. అన్ని రకాల వరకు మనం వాడుకోవాలి. ఓకే, రిఫ్రెష్ చేసినప్పుడు ఈ డివ్ కి నేను నార్మల్ గా సర్కిల్ కంటే నార్మల్ గా బార్డర్ ఏదో ఒకటి పెట్టుకుంటున్నా. ఓకే, దీనికి నార్మల్ గా స్టైల్ లోకి వెళ్ళి డాట్ స్లాష్ దానికి మినిమం విడ్త్ వచ్చేసి 200, బార్డర్ రేడియస్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ ఇచ్చిన. ఇప్పుడు ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి. ఇలా వచ్చేసింది బాక్స్. నాకు బాక్స్ ఇలా కావాలి. ఓకేనా? నా డివ్ ఇలా కావాలి. ఓకేనా? ఒక్కొక్కసారి నా డివ్ ఇలా కూడా కావాలి. ఇలా బార్డర్ రేడియస్ ఇలా మన అప్లికేషన్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు నా బార్డర్ ఇలా కూడా ఉంటుంది. అర్థమైందా? సో అప్పుడు వాడాల్సిన ప్రాపర్టీ చూసి బార్డర్ రేడియస్ అంటాం. క్లియరా? బార్డర్ ప్రాపర్టీస్ మనం చూసినాం. క్లియరా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా? Yeah, it's clear. యా. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి? ఇప్పుడు మనకు నార్మల్ గా కలర్ తెలుసు, బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఐడియా ఉంది కదా. కలర్ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయో మాక్సిమం కలర్ ప్రాపర్టీస్ ఏముంటాయి ఇక్కడికి వెళ్ళినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి అలైస్ రెడ్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఈ బటన్ తీసుకుంటే కనుక కలర్ ఒక ప్రాపర్టీ బటన్ లో. బటన్ అనేది నార్మల్ గా ఏమి ఇవ్వలేదు అనుకున్నప్పుడు నాకు ఇలా వచ్చేసింది, ఇలా వచ్చింది.
సో నేను బటన్ కు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసినప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయిపోయింది ఆ బటన్ కి. ఇక్కడ నేను కలర్ ఇచ్చినప్పుడు ఆ బటన్ కి కలర్ అనేది అప్లై అయిపోయింది. సో ఈ రెండు వచ్చేసి కలర్ ప్రాపర్టీస్ అన్నమాట. సిఎస్ఎస్ లో ఇక్కడ మనకు కలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. కలర్ ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్ కి కలర్ ఇస్తామో ఆ కలర్ అప్లై అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినప్పుడు ఏదైతే ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిపోతుంది. బార్డర్ లో లోపల కూడా మనకు ఇందాక మనం ఏం చేసాం, బార్డర్ లో 2 పిక్సెల్ సాలిడ్ ఏ కలర్ అయితే ఇవ్వాలో ఆ కలర్ చూసాం. అలాగే టెక్స్ట్ షాడోకి ఈ కలర్ ఉంది. బాక్స్ షాడోలో కూడా కలర్ ప్రాపర్టీ అనేది వాడతాం అనమాట. కలర్ ప్రాపర్టీ కూడా ఒక టాపిక్ మనకు. ఓకేనా? సో కలర్ ప్రాపర్టీస్, కలర్ ప్రాపర్టీ కలర్ ప్రాపర్టీస్ లో మనకు తెలిసిన ప్రాపర్టీస్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి, కలర్ ఒకటి. ఓకే, అండ్ బార్డర్ కలర్ ఒకటి, అండ్ టెక్స్ట్ షాడో, టెక్స్ట్ ఐకాన్ షాడో ఇది ఒకటి. ఇందులో బాక్స్ షాడో, ఇందులో కూడా మనం కలర్ ప్రాపర్టీస్ అనేది వాడతాం అనమాట. క్లియరా వాళ్ళు? ఇప్పుడు మనం ఫాంట్ ప్రాపర్టీస్ చూసినాం, బార్డర్ ప్రాపర్టీస్ కొన్ని చూసినాం. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సిఎస్ఎస్ ఓవర్ రైడ్ కాన్సెప్ట్ లోకి అర్థమైంది కదా మనకి. ఓకేనా? సిఎస్ఎస్ ఓవర్ రైడ్ కాన్సెప్ట్ అర్థమైంది. అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ మనకు ఐడియా ఉంది. మనం చూసిన టాపిక్ ఒకసారి చూస్తే కనుక అట్రిబ్యూట్ సెలెక్టర్స్ వస్తారు. సూడో సెలెక్టర్స్ లో బేస్ థింగ్స్ చూసాము. ఇంకా ఏమైనా చూడాలంటే చూడాలి. ఓకే, సూడో క్లాసెస్ బేస్ థింగ్ చూసాము. ఓవర్, ఫస్ట్ చైల్డ్, ఎంత చైల్డ్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూద్దాంలే. ఇప్పుడు నార్మల్ గా సెలెక్టర్స్ ఏంటంటే ఎలిమెంట్ సెలెక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ మనం తెలిసిందే, ప్రాపర్టీ వాల్యూస్. అసలు సెలెక్టర్స్ అంటే ఓకే, సిఎస్ఎస్ ని ఎన్ని రకాలుగా మనం వాడొచ్చు మన అప్లికేషన్ లో. ఐడి సెలెక్టర్స్ మనం రాయాలంటే ఏం జరుగుతుంది, ఎగ్జాంపుల్ స్లాష్ ఐడి అని రాయాలి. ఓకే, అప్పుడైతే మనం దాన్ని వాడుకుంటాం అనమాట. దీని లోపల ప్రాపర్టీ కీ వాల్యూ పేర్లు ఇవ్వాలి. ఎలిమెంట్ సెలెక్టర్ కి అయితే డివ్ కానీ పీ కానీ ఏదైనా ఇస్తాం కదా, H1 ఇవి వచ్చేసి ఎలిమెంట్. స్టార్ కి అయితే ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, స్టార్ కలర్ రెడ్ అంటే ఇచ్చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, మామూలుగా డివ్ కలర్ రెడ్ ఇట్లాంటివి వచ్చేస్తాం. ఓకే, క్లాస్ కి ఏంటి, డాట్ క్లాస్ నేమ్ అని వచ్చేసి డెమో, డాట్ డెమో కలర్ రెడ్ అనేది తెచ్చేస్తాం. ఐడికి స్లాష్ ఐడి వచ్చేసి నేమ్ కలర్ అనేది ఇలా ఇస్తాం అనమాట. గ్రూప్ సెలెక్టర్స్ కి వచ్చేసి ఓకే, ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2 అంటే వాళ్ళు గ్రూప్ సెలెక్టర్స్ ఒకసారి చెప్తాను ఇప్పుడు. ఇది ఒకటి అంటే నెస్టెడ్ సెలెక్టర్స్ వచ్చేసి ఇలా రాస్తాం అనమాట, స్పేస్ పి అట్లా. ఓకే, గ్రూప్ సెలెక్టర్స్, నెస్టెడ్ సెలెక్టర్స్ ఇవి రెండు ఒకసారి చెప్పాలి. వాట్ ఈస్ గ్రూప్ సెలెక్టర్ అండ్ వాట్ ఈస్ నెస్టెడ్ సెలెక్టర్ ఒకసారి చెప్తాను. సూడో ఎలిమెంట్ కి ఎగ్జాంపుల్ ఏంది, ఏ కోలన్ ఓవర్ రిటర్న్ ఇచ్చేస్తాం. యాక్టివ్ వచ్చేసి ఒక సూడో ఎలిమెంట్. ఓకే, ఫోకస్, విజిటెడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడలేదు మనం, లింక్ ఎనేబుల్డ్ ఇవన్నీ తర్వాత 1 by 1 చూద్దాం. ఇప్పుడు మనం చూసినది ఏం చూసినామో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పీ ఫస్ట్ చైల్డ్, ఇది ఎగ్జాంపుల్ చూసినాం. సేమ్ లాస్ట్ చైల్డ్ కూడా అంతే. ఫస్ట్ చైల్డ్ అయితే ఎలా అయితే ఉంటుందో ఓకే, సి ఇట్ విల్ అప్లై టు ద ఫస్ట్ పీ ఎలిమెంట్ ఇన్ ద పేజ్. ఆ పేజ్ లో ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో పీ దానికి అనేది అప్లై అయిపోతుంది అనమాట. కొన్ని తెలియని వదిలిపెడదాం, మళ్ళీ వద్దాం ఈ లిస్ట్ లోకి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, హౌ టు యాడ్, హౌ టు యాడ్ సిఎస్ఎస్ ఇన్ HTML. ఓకే, ఇది వచ్చేసి ఇది ఒక టాపిక్ మనం చూసాం. ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏముంది, ఇలా రాస్తాం ఇన్లైన్ స్టైల్స్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి స్టైల్ అని రాసి పీ రాస్తాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి లింక్ ఇచ్చేస్తాం. క్లియర్? ఇవి వచ్చేసి సెలెక్టర్స్, ఇవి వచ్చేసి సూడో క్లాసెస్. ఓకే, అట్రిబ్యూట్ సెలెక్టర్స్, ఫాంట్, బార్డర్ ప్రాపర్టీస్ చూసినాం, సిఎస్ఎస్ ఓవర్ రైడింగ్ చూసినాం, కలర్ ప్రాపర్టీస్ చూసినాం. ఇవి బేసిక్ అన్నమాట. ఓకేనా? దీంతో పాటు ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయినవి మనం యాడ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా, సెలెక్టర్స్ అయిపోయింది, ఇన్లైన్ క్లియర్ ఫిక్స్ చూద్దాము. బ్యాక్గ్రౌండ్ చూసేసినాం, బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడాలి. అండ్ మీడియా క్వెరీస్ ఒకసారి చూడాలి. బాక్స్ షాడో ఒకటి ఉంటుంది, బాక్స్ షాడో ప్రాపర్టీ ఒకటి చూద్దాం. యా, నెక్స్ట్ వచ్చేసి బాక్స్ షాడో.
బాక్స్ షాడో. బిఫోర్ దట్ బాక్స్ మోడల్ ఒకసారి చూడాలి. బాక్స్ మోడల్ అంటే కంటెంట్, ప్యాడింగ్, బార్డర్, మార్జిన్. ఇది ఒక కాన్సెప్ట్ అంటే బాక్స్ మోడల్. ఒకసారి బాక్స్ మోడల్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యూ ఫైల్ బాక్స్ మోడల్ డాట్ HTML. బాక్స్ మోడల్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక డివ్ తీసుకున్నాం, ఒక బాక్స్ మోడల్ డివ్ బాక్స్ తీసుకుంటే స్టైల్ చూపిస్తా. ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకున్నా, ఆ బాక్స్ వచ్చేసి దానికి మార్జిన్స్, ప్యాడింగ్ ఏదైతే అప్లై చేస్తామో వాటిని బాక్స్ మోడల్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసా, ఓకే. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ బాక్స్ అనేది మనకు ఇక్కడ మనం ఓవర్ చేసిన వెంటనే మనకు ఏ కలర్స్ అబ్జర్వ్ అవుతున్నాయి చెప్పండి ఒకసారి. 3 కలర్స్ ఉన్నాయి మనకి, అవునా? ఇప్పుడు నేను ఇక్కడ టెస్టింగ్ కోసం బ్లాక్ పెడుతున్నా. ఇప్పుడు మనం దీని మీద ఓవర్ చేయగానే మనకి మొత్తం ఎన్ని కలర్స్ వచ్చాయి? 3 కలర్స్. ఒకటి ఆరెంజ్, గ్రీన్, బ్లూ కైండ్ ఆఫ్ క్లియరా? ఇప్పుడు మనకు ఇది వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి మార్జిన్ అన్నమాట. మీకు అబ్జర్వ్ చేస్తే రైట్ ఉంటుంది, ఇక్కడ మార్జిన్ ప్యాడింగ్ ఉన్నది కదా. ఆరెంజ్ వచ్చేసి మార్జిన్, ఓకే. గ్రీన్ వచ్చేసి ప్యాడింగ్, అండ్ లోపల బ్లూ కలర్ వచ్చేసి కంటెంట్ మనం ఏదైతే రాస్తున్నామో ఆ కంటెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అది, ఓకే. ఇప్పుడు దీనికి నేను బార్డర్ ఇస్తే, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ నేను రెడ్ ఇస్తున్నా, ఓకే. టెస్టింగ్ కోసం నేను ఇలా ఇస్తున్నా. అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఇప్పుడు మనకి ఏమేమి అబ్జర్వ్ అవుతున్నాయి మనకి, లేకుంటే నాకు టెస్టింగ్ కోసం ఇది గ్రీన్ గ్రీన్ ఇస్తున్నా, ఓకే. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక గ్రీన్ వర్కౌట్ అవుతలేదు, రెడ్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు ఆరెంజ్ ఉంది, రెడ్ బార్డర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. క్లియరా? ఇక్కడ ఆరెంజ్ వచ్చేసి మార్జిన్ అన్నమాట. మనము ఒక ఎలిమెంట్ ఏదైనా డివ్ అనే ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని వచ్చేసి చెప్పేది ఆరెంజ్ కలర్, ఓకే. దాని లోపల ప్యాడింగ్ ఇచ్చాం, అంటే మనకు కంటెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎంత స్పేస్ ఇవ్వాలి అని చెప్పేది ఈ ప్యాడింగ్ అన్నమాట. అంటే ఇక్కడ బార్డర్ ఇచ్చాం, బార్డర్ చేసి మనకు అప్లై అవుతుంది. క్లియరా? సో ఇదొక బాక్స్ మోడల్. దీన్ని మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు స్టైల్స్ లో ఇన్స్పెక్ట్ చేసినప్పుడు స్టైల్స్ తో పాటు పక్కన ట్యాబ్ లో కంప్యూటర్ ఉంటుంది, ఓకేనా. ఈ కంప్యూటర్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి బార్డర్, ప్యాడింగ్, ఇవన్నీ మొత్తం. సో ఇలా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మార్జిన్ ఇంత అప్లై అయింది, బార్డర్ ఇలా ఉంది, ప్యాడింగ్ ఇంత ఉంది, అండ్ దాని విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ మనకి ఈ బాక్స్ లో క్లియర్ గా తెలుస్తుంది. మనకి ఏదైనా మార్జిన్ తగ్గించుకోవాలనుకోండి, ఇది మార్జిన్ టాప్, ఇది మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ బాటమ్. సేమ్ లైక్ మనకు ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్ అనే 4 ఫీచర్స్ ఉంటాయి. క్లియరా? సో ఇది దాని మీనింగ్. ఇక్కడ దాకా చూద్దాము, మళ్ళీ రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం.